హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే జొన్న రొట్టె చేస్తున్నాను. పచ్చ జొన్నలు ఇవి. జొన్నల్లో 2 రకాలు ఉంటాయి, తెల్లవి ఉంటాయి, పచ్చవి ఉంటాయి. ఇవి పచ్చ జొన్నలు నేనైతే ఊరి నుంచి తెప్పించాను అనమాట. ఇవైతే ఇప్పుడైతే ఫుల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఒక ఇట్లా టబ్ లాగా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని టబ్బు దానికోసం అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడైతే 4.5 గ్లాసెస్ అయితే జొన్నలు అయితే వచ్చాయి. నేను నీట్గా ఇవైతే క్లీన్ చేసుకొనే తీసుకొచ్చారు ఊరు నుండి. చూడండి, 4కి కొంచెం ఇంత ఎక్కువ అయినాయి అనమాట. 4.5 గ్లాస్ అని చెప్పొచ్చు. అండ్ దానికైతే నేను 3 గ్లాసెస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. మరి ఎక్కువ అయితే మొత్తము గట్టిగా అయిపోతుంది రొట్టె. 3 గ్లాసెస్ రైస్ అయితే సరిపోతుంది. కొందరైతే ఓన్లీ జొన్నలతోనే తింటారు. ఇవి పచ్చ జొన్నలు కదా, కొంచెం రైస్ కలపాలి, లేకపోతే అయితే చేదు వచ్చేస్తుంది, తినలేము అసలు. తెల్ల జొన్నలు వాటికైతే అసలు రైసే అవసరం లేదు, అలాగే చేసేయచ్చు. ఇవైతే పచ్చ జొన్నలు కదా కాబట్టి అవి ఏంటంటే చేదు అనేది ఎక్కువ ఉంటుంది వీటికి, అందుకనే రైస్ అయితే కొంచెం కలిపితే బాగుంటుంది. తినే వాళ్ళకి అట్లా కూడా తింటారు. కొందరు షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఈ జొన్నలు అయితే. ఇవైతే కాసేపు ఎండలో పెట్టి నేనైతే గిర్నీకి అయితే తీసుకెళ్ళాను. చూడండి, గిర్నీ దగ్గర అయితే పట్టిస్తున్నాను అనమాట. ఇది పిండి చేయాలి కదా, పిండి చేయాలని షాప్ దగ్గరికి వెళ్ళి పిండి పట్టిస్తున్నాను. పట్టించాక ఇంకా ఇంటికైతే వచ్చేసి జొన్న రొట్టె చేద్దామని స్టార్ట్ చేశాను. చూడండి, నేనైతే ఈ క్వాంటిటీ అయితే జొన్న రొట్టె తీసుకున్నాను, మా హస్బెండ్కి నాకు అనమాట. క్వాంటిటీ పిండి తీసుకొని అవైతే కొంచెం పొడి పిండి పక్కకు పెట్టేసుకొని పిండిలో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని అది కూడా మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీద అయితే హాట్ వాటర్ అయితే పెట్టాను. జొన్న రొట్టెకి హాట్ వాటర్ యూజ్ చేస్తేనే జొన్న రొట్టె మంచిగా వస్తుందన్నమాట, లేకపోతే సరిగా రాదు. మొత్తం ఇట్లా మనం చేసేటప్పుడు అయితే మొత్తం విడిపోతుంది అనమాట జొన్న రొట్టె. అందుకే కొంచెం కొంచెంగా మనం చూసుకుంటూ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి యాడ్ చేసినామనుకో మళ్ళీ పిండి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే చూసుకుంటూ ఎంత సరిపోతుందో అనేసి చూసుకుంటూ, చూడండి, మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా అయితే కలుపుకుంటున్నాను అనమాట. మరి ఎక్కువగా వేస్తే వాటర్ అయితే మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే నేను సరిపడా వాటర్ వేసుకొని ఇంకా కొంచెము కాలుతుందనమాట. అయినా సరే ఇట్లా వేడిగా దాని మీదనే కలుపుకుంటే పిండి మంచిగా కలుస్తుంది. ఇంకా నేనైతే చేతులతోనైతే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుతున్నాను. మనం పిండిని ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుతామో జొన్న రొట్టె అంత సాఫ్ట్గా నీట్గా వస్తుంది అనమాట. పిండిని అయితే మొత్తం ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చాను. ఇంకా చూడండి, ఒక రొట్టెకి సరిపడా పిండి ముద్దనైతే తీసుకొని దాన్ని కూడా ఇలా పీఠం మీద పెట్టేసి ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని పొడి పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రొట్టె చేసుకుంటున్నాను. నాకు అలవాటే అనమాట రొట్టె చేయడము. అంటే చాలా రోజుల నుంచి నేర్చుకున్నాను మా హస్బెండ్ కోసం అని. ఇంకా తప్పదు కదా, బయట ఏం తింటాము. చపాతీ అంటే నార్మల్ ఎవరైనా చేసేస్తారు, ఇంకా జొన్న రొట్టె చేద్దామనేసి నేర్చుకున్నాను అనమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా ఒక చేయితోనే ఒక చేయితోనైనా చేయొచ్చు, 2 చేతులు. నాకైతే అలవాటే అనమాట ఒక చేయితో చేయడము, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడైనా ఇంకా విరిగిపోతే అంత పర్ఫెక్ట్ అంటే మరీ బయట తెచ్చేంత పర్ఫెక్ట్ అయితే రాదు, ఏదో మేనేజ్ చేయగలను. ఇంకా నాకైతే కొందరైతే చేయి మీదనే తీసేస్తారు, నాకైతే చేయి మీద తీయడం రాదు. అందుకనే ప్లేట్ సహాయంతో అయితే ఇలా తీసుకొని ఇంకా ప్యాన్ అయితే హీట్ అయిపోయింది, దాని మీద అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా దాన్ని హీట్ అయ్యాక రొట్టెని మెల్లగా వేసుకోవాలి. చపాతీ కాదు కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వేసుకొని ఇలా నీళ్ళు చల్లితే మాత్రం గ్యాస్ మొత్తం మెస్సీగా అయిపోతుంది. అందుకని ఒక మంచి నీట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి వాటర్ పెట్టుకొని ఇలా జొన్న రొట్టె మీద ఇలా వాటర్ ప్రెస్ చేస్తూ ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి జొన్న రొట్టె మొత్తము. మనం ఇలా వాటర్ జల్లినాం అనుకోండి గలీజ్ అయిపోతుంది అనమాట గ్యాస్ అంతా. నాది అసలే 4 బర్నర్ స్టవ్, ఇంకేదో అలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. రొట్టెలు చేస్తున్నా, ఇంకా అంతా మెస్సీ కాకుండా నీట్గా చేస్తున్నాను. చూడండి, 1 సైడ్ అయితే కాలింది, ఫ్లిప్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా జొన్న రొట్టె. ఇలా అయితే 1 సైడ్ అయితే ఫ్లిప్ చేసుకొని నెక్స్ట్ వాటర్ పెట్టిన సైడ్ అయితే ఇలా అదుముకుంటూ కాల్చుకోవాలి, లేకపోతే ఇట్లా పిండి ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అయితే కాలిపోయింది. మరి ఎక్కువ మొత్తం ఒక
90% వరకు అయితే రొట్టె అయితే కాలింది మంచిగా. చూడండి రొట్టె పక్క కాలుతుంది. ఇంకొక నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇందాకైతే ఒక చేతితో చేసి చూపించాను కదా, ఇప్పుడైతే 2 చేతులతో ఎలా చేయాలో. ఒక సైడ్ అయితే అంటే కొత్తగా చేసే వాళ్ళైతే ఒక సైడ్ ఇలా చేతితో చేయడం పెట్టుకొని ఇంకో సైడ్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.